వెల్కమ్. Hello, sir. వెల్కమ్ రూపా, వెల్కమ్. Namaste. సో గ్రేట్ రియలీ టు టాక్ టు యూ. ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ కాదు. ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ అంతంతగా పుస్తకం ఉంటుంది, చూడడానికి భయం వేస్తుంది. అలాంటి మీరు ఎన్నో పుస్తకాలు చేస్తారు కదా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంబీబీఎస్? ఎక్స్పీరియన్స్ విత్ ఎంబీబీఎస్ అంటే ఫస్ట్లీ ఏరి కోరి ఎంచుకున్న వే కదా సార్. ఎస్, ఇష్టపడి బైపీసీ. ఇష్టపడి కష్టపడి సాధించుకున్నది కదా. ఇట్స్ లైక్ ఐ గాట్ అ ఫ్రీ మెడికల్ సీట్, గవర్నమెంట్ సీట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో ఐ నో ఇట్స్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. ఇంటర్ ఫేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఇష్టపడి తెచ్చింది కాబట్టి కష్టపడడం పెద్ద కష్టం అనిపించదు. అదేలే, అదొక ఎడిక్షన్. Yes, but yeah, it is a stressful thing. చాలా అంటే there is a lot of syllabus that you have to study. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు. ఇట్స్ ఏదో గవర్నమెంట్ అప్డేట్ చేస్తే మీరు అప్డేట్ అవ్వడం కాదు. రెగ్యులర్ గా ఎలాంటి డ్రగ్స్ కొత్తవి ఇస్తున్నారు, ఏవి కొత్తగా ఎఫెక్టివ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ యాజ్ వెల్, ఇండివిడ్యువల్లీ. సో యా, ఇట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఏమనాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్ట్ అయి ఉన్న ఒక స్టడీ. ఓకే, అంటే రెస్పాన్సిబిలిటీ అంటే హౌ డు యు డిఫైన్ దట్? రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్స్ రాస్తాం కదా సార్. ఎగ్జామ్స్ రాసినప్పుడు యూజువల్లీ అందరికి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, రైట్ చూస్ ఎనీ వన్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పి 2 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు ఒకదానికి ఆన్సర్ చేస్తారు, ఎయిదర్ ఆఫ్ ది టూ. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్, డే 1 నుంచి మాకు అంటే దే మేక్ ప్రిపేర్ చేస్తారు మైండ్ మనది. సో మాకు ఎక్కడ చాయిస్ ఉండదు, మల్టిపుల్ చాయిస్ ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ లో. సో యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆర్ గివెన్ ఇన్ ద పేపర్. You can't choose anyone. No, you don't have choices. Just like ఎలా అంటే మీకు లైఫ్ లో రేపు హాస్పిటల్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చాప్టర్స్ చదువుతా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి నేను ఎగ్జామ్ కి వెళ్తా అంటారు. బట్ వాట్ ఇఫ్ మీరు చదవని చాప్టర్ లోంచి ఆ కేసుతో రేపు పేషెంట్ వస్తాడు హాస్పిటల్లోకి, హౌ విల్ యూ డీల్ విత్ దట్ పేషెంట్? It's impossible కదా. So to make you prepared for all those things, there will be no choices for you in the question paper. Just like that. So and it's a lot of responsibility. You can't skip anything. మీరు ఇది తర్వాత చదువుదాం, పాస్ మార్క్స్ వచ్చే వరకు ఈ క్వశ్చన్స్ చదువుదాం, లేదా ఈ కేసెస్ నేర్చుకుంటే చాలు, ఈ డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తే చాలు అనేది మీకు ఉండదు, చాయిసే లేదు మీ లైఫ్ లో. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యువర్ ప్రొఫెషన్ కదా. యూ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అటెంటివ్. అదే రేపు ఏ కేసు వస్తుందో, మీరు ఎలాంటి కేసు హ్యాండిల్ చేయాల్సి వస్తుందో మీకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. అట్లా కానీ బట్ ఇప్పుడు యూకే ఏంటి, వాట్ ఈస్ యూకే రిలేటెడ్ థింగ్ దట్ యు హావ్ చోజన్ నౌ? సో బేసికలీ నాకు ఫస్ట్ నుంచి అంటే నా మెడిసిన్ తీసుకున్న తర్వాత నాకు మా మదర్ కి నేను ఎంసెట్ చేస్తున్నప్పుడు షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అన్నమాట. సో షీఈస్ వెరీ వెల్ రైట్ నౌ. సో షీ గాట్ ట్రీటెడ్. యా, బట్ ఆ టైంలో నేను ఐ హావ్ సీన్ ద సఫరింగ్ షీ వెంట్ త్రూ అండి. అంటే ఈ కీమో తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో ఆవిడ ఏంటంటే ఆ టైంలో నేను ఐఎమ్ సింగిల్ డాటర్. సో నాకు చూస్తే నేను ఫీల్ అవుతాను హెయిర్ ఫాల్ అవుతుందని. అని షీ యూస్ టు లైక్ కవర్ హర్ హెడ్ విత్ అ బ్లాక్ స్కార్ఫ్ అన్నమాట. నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు, ఎప్పుడు లేదు. ఇట్ వాస్ లైక్ అ డిఫరెంట్ చేంజ్ ఫర్ మీ ఆల్ ఆఫ్ అ సడన్. సో హాస్టల్లో జాయిన్ చేశారు దట్ ఐ కాంట్ కోప్ అప్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ హోమ్ అని. బట్ వెన్ ఐ వెంట్ విత్ హర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలీదు. బట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి చాలా చిన్న పిల్లలకి ఎక్కువ బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అవి ఎక్కువ డయాగ్నోజ్ అవుతాయి వాళ్ళకి. సో ఐవ్ సీన్ ద సఫరింగ్, ఎంత మెంటల్ ట్రామా. కీమో చేసినప్పుడు వాళ్ళకి ఫీవర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా జస్ట్ కోల్డ్ ఎవరికి ఉన్నా కూడా ఈజీగా దే విల్ గెట్ కోల్డ్ అన్నమాట. ఫీవర్ అది వాళ్ళకి సివియర్ వెళ్ళిపోతుంది, సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ వెళ్ళిపోతారు. అందుకే మాస్క్ పెట్టుకుని దే విల్ నాట్ గో అవుట్ సైడ్. కీమో జరిగేటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వరు యూజువలీ. సో ఒక అంటే ఎంత మెంటల్ ట్రామా, ఎంత ఫిజికల్ ట్రామా, అదంతా చూసినప్పుడు అనిపించింది నాకు ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఆంకాలజీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఫ్యూచర్ లో. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ అని డిసైడ్ అయ్యాను ఆ రోజు. సో
సో దానికి ఆంకాలజీకి మనకి బెటర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్స్ లైక్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్ బూస్టింగ్ ఇక్కడ. అంటే ఇన్ని టెక్నికల్ టర్మ్స్ నేను మాట్లాడచ్చు. In general, no. You tell. Yeah. People who understand will understand. సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఉంది. సో దట్స్ వే మోర్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో. ఇప్పుడు యూకే మెడికల్ సిస్టమ్ లో ఏంటంటే ది గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇక్కడికి మీరు వస్తే 50 లక్షల నుంచి ₹1 కోటి అవుతుంది ఒక మనిషి ఎఫర్ట్ చేయాలంటే. బట్ చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంది దానికి. అంటే లైక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవరీ చాలా బాగుంది పేషెంట్స్ లో. Prognosis. చాలా బాగుంది వాళ్ళలో. సో ఈ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించబడుతుంది. ఎవ్రీడే డైలీ మేబీ ఒక 3 or 4 పేషెంట్స్ మనం ఈజీగా ఇమ్యూనోథెరపీ ఇవ్వడం, ఎలా ఇస్తున్నారు, దానికి పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఆఫ్టర్ కేర్ ఎలా ఉండబోతుంది అనేది మనం డైలీ ఎక్స్పోజర్ ఉంది అక్కడ. బట్ ఇట్స్ వెరీ న్యూ, ఇప్పుడిప్పుడే ఫ్లరిష్ అవుతుంది ఇండియాలో. So there are a lot of treatments like this which are available in the foreign countries right now. So I thought oncology ki nenu akkada cheyadam anedi proper way avutundi. So akkada chadukoni after gaining some knowledge over there back India vachi I can work and serve my people ani na feeling anamata. మీ మదర్ ఇప్పుడు ఆల్ రైట్? Yeah, she's completely all right. She's like a very brave lady. వెరీ నైస్, వెరీ నైస్. కానీ అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు బైపీసీయే కష్టమైన గ్రూపు, తర్వాత ఎంబీబీఎస్ ఇంకా దారుణమైన స్టడీ, తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ రీసెర్చ్, అడ్వాన్స్డ్ స్టడీస్ అవన్నీ కూడా అంత పెద్ద సముద్రం. దాని నుంచి సినిమాల్లోకి ట్రావెల్ ఏంటి అసలు? ఇది ట్రివియల్ ఫీల్డ్ కదా సినిమా అన్నది. ఏముంది సినిమా ఇండస్ట్రీలో అసలు? ఇఫ్ యూ బికమ్ ఎ రియల్లీ ఎ గ్రేట్ ఆంకాలజిస్ట్ లైక్ Nori Dattatreyu. He's just somebody, an inspiration for me. He's from Vijayawada actually. Yes, I know. ఇప్పుడు అలాగైతే ప్రపంచం అంతా మిమ్మల్ని మీ కాళ్ళకి దండం పెట్టి అసలు మీ ప్రొఫెషన్ కి వాటికి ఎక్కడో అసలు దట్ ఈస్ ఎ గ్రేట్ డివైన్ సర్వీస్ కదా ఆ రేంజ్ కి వెళ్ళడానికి. బట్ వాట్ ఈస్ దిస్ సడన్లీ యునో ఈ ఆన్ ది సబ్వే ఆఫ్ సినిమా ఎట్లా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను సార్. మమ్మీకి డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పుడు. ఇంట్లో అంత సపోర్ట్ దొరకపోయేసరికి కొన్ని ఆశలు మిగిలిపోతాయి కదా, పిల్లల్లో చూసుకోవాలనుకుంటారు. మీ అమ్మగారు నేర్చుకుందాం అనుకున్నారు, డాన్సర్ అవుదాం అనుకున్నారు. సో నాకు చిన్నప్పటి నుంచి 5 years ఏజ్ అప్పటి నుంచి నాకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టారు, కూచిపూడి, భరతనాట్యం. సో తర్వాత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అమ్మాయి అని చెప్పి చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యేదాన్ని. సో ఏంటంటే కంటిన్యూ చేశాను అట్లానే. సో మేబీ ఈ ప్రాసెస్ లో ఏంటంటే యాక్టింగ్ వైపు రావడానికి మా మమ్మీ కూడా ఒక గట్టి రీజన్ సార్. ఎట్లా అంటే నో అస్సలు కాదు. డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా వరకు మనకి ఇప్పుడు పాతకాలం సాంగ్స్ ఉంటాయి కదా సార్, జోహారు సిక్కిపించు మౌలి, అండ్ సావిత్రి గారి పాటలు అవి చూపించేవాళ్ళు. ఎందుకంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా చేయాలి, ఇలాగా చేయాలి, ఇట్లా నువ్వు చేస్తే స్టేజ్ లో ఉన్న ఆడియన్స్ అందరికి క్లియర్ గా కనబడుతుందని అన్ని చూపించేవాళ్ళు సార్. రీల్ వేసేవారు నాకు. ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని. నాకు తెలిసి డాన్స్ చేసే అందరూ చూసుంటారు ఆయన సినిమాలు, లవ్ చేస్తారు కదా. సాగర్ సంగమం గాని, స్వర్ణ కమలం గాని, రీల్స్ సీడీలు వేసి మమ్మీ చూపించేది అనమాట. చిత్రసీమకి భరతముని. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన సినిమాలు చూసి చాలా మంది డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవన్నీ ఎక్కువగా చూపించేది మమ్మీ. ఎక్స్ప్రెషన్స్ బాగా నేర్చుకొని నా స్కిల్ లో నేను బెస్ట్ అవుతాను కదా అని. ఆడికి పాపం తెలియదు ఏంటంటే అవి చూసి నేను ఎలాంటి పాయింట్ కి వెళ్ళానంటే నేనే ఎందుకు అక్కడ చేయకూడదు అనే సిచ్యువేషన్ కి వచ్చాను అన్నమాట. సో ఇట్స్ లైక్ అంటే ఇన్ అ గుడ్ వే, వై కాంట్ ఐ సీ మై సెల్ఫ్ ఒక యాక్టర్ గా చేయొచ్చు కదా మనం కూడా అనే ఫీలింగ్ ఎక్కడో స్టార్ట్ అయింది అది చూసి. సో దట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు గెట్ ఇన్ టు దిస్. సో డాన్స్ ఇస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇదంతా క్రియేట్ చేసింది. సో అట్లాగే డాన్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది లైక్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, సో వై కాంట్ యు డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా అన్నప్పుడు, సో ఐ హావ్ చోజన్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ లైక్ వేర్ నాకు స్పేస్ ఉంది చేసేందుకు, ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ థింగ్ అనుకున్నప్పుడు చేశాను నేను. ఆఫ్టర్ దట్ అక్కడున్న మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ది సుమా మహేశ్వర అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ అన్నమాట. కాస్టింగ్ కాల్ రిలీజ్ చేయడం, సో దానిలోకి నేను గెట్ ఇన్ అవ్వడం, అట్లాగా యాక్టర్ గా వచ్చేసాను.
ఓకే Yeah, ఓకే yeah. బట్ ఇప్పుడు ఒకవైపు డాక్టర్ కోర్సు అడ్వాన్స్డ్ స్టడీ ఓ పక్కన, అది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్, Mm. రైట్? Mm. నువ్వు అందులో ఆల్మోస్ట్ ఒక 75% వరకు వెళ్ళేవా? 60యా? 60-70 ఎప్పుడుకి 100% వెళ్ళలేము. వెళ్ళలేరు, బట్ అట్లీస్ట్ టు ది పాయింట్ ఆఫ్ I should say, yeah, maybe కంప్లీటింగ్ ద కోర్స్. yeah 60%, maybe 50% I can say, because I have to ఇంకా MD చేయాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ, తర్వాత ఫెలోషిప్స్ చేయాలి.